కార్తీక పౌర్ణమి రోజు దృష్టి దోషాలన్నీ పోవటానికి శివాలయంలో జ్వాలాతోరణం అనే ప్రత్యేక ఉత్సవాన్ని నిర్వహిస్తారు. జ్వాలాతోరణం అంటే ఏంటంటే, శివాలయాల్లో గడ్డిని తోరణాల్లాగా కట్టి వాటికి నిప్పంటించి, శివాలయంలో ఉన్న స్తంభాలకు గడ్డిని తోరణాల్లాగా కడతారు. అలా కట్టి వాటికి నిప్పంటించి శివపార్వతుల విగ్రహాలు ఆ నిప్పుల నుంచి అటు ఇటు 3 సార్లు తిప్పుతారు. దీన్నే జ్వాలాతోరణం అంటారు. దీన్ని దర్శిస్తే సంవత్సరం మొత్తం దిష్టి దోషాలు ఉండవు, శత్రుబాధలు ఉండవు, ఎదుటి వాళ్ళ ఏడుపు ఉండదు. అలాగే ఈ జ్వాలాతోరణం అయిపోయిన తర్వాత, ఆ గడ్డి కాలిన తర్వాత ఆ బూడిదను నుదుటన బొట్టులాగా పెట్టుకుంటే అది జనాకర్షణ కలిగింపజేస్తుంది. కాబట్టి అందరూ శివాలయంలో జ్వాలాతోరణం దర్శనం చేసుకోవాలి. అలాగే కార్తీక పౌర్ణమి రోజు ఎవరైనా సరే ఇంటి ఆవరణలో తులసి కోట ఉన్నవాళ్ళు తులసి మొక్కలో ఉసిరిక కొమ్మను ఉంచండి. ఉసిరిక కొమ్మ ఉంచి అక్కడ దీపాలు వెలిగించండి. అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టి